సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు మా తమ్ముడు 4 కేజీల చేపలు తీసుకొని వచ్చాడు. ఇదిగోండి, మార్కెట్లో తీసుకొని వచ్చాడు. అవి వాటిల్లో కొన్ని నేను పులుసు వాడుకుంటున్నాము, కొన్ని ఫ్రైకి వాడుకుంటాము. ఫ్రైకి ముందుగానే కలిపి పెట్టుకున్నాము, అవి పక్కన పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లో పెట్టి. వాటిల్లో కొన్ని తలకాయ ముక్కలు, తాక ముక్కలు, కొన్ని నడుము ముక్కలు తీసుకున్నాము పులుసుకి. ఇవ్వండి, తలకాయ, తోకలు, నడుము ముక్కలు తీసుకున్నాము. వాటికి కావాల్సిన పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి: పెద్దగడ్డ, 1 ఆనియన్, 3 గ్రీన్ చిల్లీ, 2 టమాటాస్, కొత్తిమీర లేదు, కొంచెం పాడైపోయింది, కొంచెం ఉంది, తీసుకున్నాను. ఇందులో కరివేపాకు, సాల్ట్, కారం, ఉప్పు, ఆయిల్, సరిపడా ఆయిల్, చింతపండు, మసాలాకి ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, అల్లం, తెల్లగడ్డ తీసుకున్నాను. పసుపు తీసుకున్నాను. నేను ముందుగానే పొడి చేసి పెట్టుకున్నాను. అల్లము, చిన్నుల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను మసాలా పొడి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మసాలా పొడి, నెక్స్ట్ నేను టమాటాస్ అను ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను. ఇదిగోండి, నేను ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు పులుసు మనకు ఎంత పులుపు కావాలో అంత వాడుకోవాలి. అవి ఇప్పుడు వేసుకుంటాం. అవి వేగించాలి. చిల్లీ వేసుకున్నాను, కట్ చేసింది.
ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి. ఇదిగోండి ఉడుకుతుంది, ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది. ఇంకా లాస్ట్ మసాలా వేసుకోవాలి. ఇదిగోండి పైన ఆయిల్ పైకి వెళ్తుంది, ఆయిల్ పైకి వచ్చింది. లాస్ట్ మసాలా వేసుకుంటున్నాను. అవి చిక్కబడేదాకా కాసేపు ఉంచాలి. అయిపోయింది కూర. కొత్తిమీర లేదు, ఇంట్లో కొంచెం ఉంటే వేస్తున్నాను లైట్గా గార్నిష్ కోసం. బాగుంటుంది చేపల కూర ఈరోజు కన్నా. ఇదిగోండి అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి,